నూతన సంవత్సరం అనేది మన లైఫ్లో నూతనత్వం రావాలి తప్ప మన ఫీలింగ్లో నూతనత్వం రాకూడదు. రాత్రి అంతా ప్రపంచంలో ఇంకా ఎప్పుడు తినలేనంత తిండి తినేశారు. ఎందుకు తినేశారు వాళ్ళకే తెలియదు, తినేశారు అంతే. ప్రపంచంలో ఈరోజు వరకు తాగినంత మద్యం ఆ ఒక్కరోజు తాగేస్తారు. రోడ్లు ఖాళీ ఉండవు, రెస్టారెంట్లు ఖాళీ ఉండవు, ఏమి ఖాళీ ఉండవు. ఇష్టానుసారంగా తిరిగేశారు, తినేశారు. ఇదిగో నైట్ అయిపోయింది, మర్చిపోయారు. మళ్ళీ ఫీలింగ్ ఎప్పటి వరకు ఎదురు చూస్తారంటే నెక్స్ట్ 31st ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఇది మనిషికుండే రోగం. ఇది మనిషి ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటాడు, కానీ ఆ కొత్తదనం ఎక్కువ రోజులు ఉండదు. మనిషికుండే రోగమే అది. ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యేంతవరకు, కొత్తగా పరిచయం అయ్యారంటే లోకు కడతాం. అది మన నైజం. అది ఈరైనా అంతే, మ్యారేజ్ అయినా అంతే, అవి బట్టలు అయినా అంతే, గృహం అయినా అంతే, ఏదైనా అంతే. అది ఏదైనా మనకు దగ్గరకు వచ్చేంతవరకు, దగ్గరకు వచ్చిన తర్వాత మరలా నెక్స్ట్ ఏముందా అని ఎదురు చూస్తాం. అలాగే ఈ అమాయక ప్రపంచం ఎదురు చూస్తుంది. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఈ ప్రపంచమంతా అంధకారం అయితే ఈ అంధకారమై పని మనుషులు వారు చేసే ప్రతి పని అంధకార సంబంధమైనది. అందుకే వారు చేస్తున్న పనులకు అర్థం పర్థం ఉంటుంది. ఏముంది చెప్పండి? న్యూ ఇయర్లో ఏమైనా ఉందా? నిన్నటి వరకు మీరు రూముల్లో ఉన్నారు. ఇప్పుడు 1 వచ్చింది, జనవరి 1 వచ్చింది. నిన్నటి వరకు రూముల్లో ఉన్న ఒకసారి ఆ రూము పెద్ద హాల్ అయిపోయిందా? ఏం అవలా. నిన్నటి వరకు రూమ్ రెంట్లు కట్టడానికి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు 1వ తారీఖు వచ్చినారు, రేపు నుంచి మేము అన్నారు రెంట్ కట్టొద్దు అంటాడా? కట్టొద్దా? నిన్న వరకు తుమ్ముతూ దొగ్గుతూ ఉన్నాం, ఈరోజు దగ్గు పోయిందా? పోలేదు. నిన్న వరకు అప్పులు ఉన్నాయి, ఈరోజు అప్పులు పోయాయా? పోలేదు. నిన్న వరకు రోగాలు ఉన్నాయి, పోయాయా? ఏమి పోవు. ఏమీ పోకపోయినా ఒకటే పోద్ది. ఆ క్యాలెండర్ పోయి ఈ క్యాలెండర్ వస్తుంది అంతే. డేట్స్ మారే అంతే, ఫెస్టివల్స్ డేట్స్ మారే అంతే. అంతకుమించి ఏం మారాల్సింది క్యాలెండర్ కాదు, మారాల్సిన డేట్లు కాదు, మారాల్సింది ఒకటిలో ముగ్గు కాదు, అందులో రంగు కాదు, ఉప్పు కాదు, ఇసుక కాదు, ఏది కాదు. మారాల్సింది బై కైండ్ మారాలి. ఇంటర్నల్గా మనం మారిపోవాలి.